భారతదేశంలో సర్వమతం సమానం అనే నినాదానికి కట్టుబడి అన్ని మతాల వారు కలిసి ఉగ్రవాదాన్ని నశించాలంటూ బారా షాహీద్ దర్గా వద్ద నినాదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సయ్యద్ సమీ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశం అంటే ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్న భారత్ పై ముష్కరుల దాడి చేస్తే అందరం అండగా ఉంటామన్నారు. ప్రధాని మోడీ పాక్ పై యుద్ధం ప్రకటించి పాక్ ని నాశనం చేయాలంటూ ఆవేశంగా ఆయన మాట్లాడారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు బారా షహీద్ దర్గా ఏదైతే ఉందో సర్వమత సమానత్వానికి వేదికలాగా వెలిసిన ఈ బారా షహీద్ దర్గాలో భారతదేశంలో సర్వమత సమానత్వం లౌకికవాదం సజీవంగా ఉందంటే ఈ బారా షహీద్ దర్గాని గుర్తుకొస్తుంది. అటువంటి బారా షహీద్ దర్గాలు ఈరోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా కలిసి భారతదేశం మీద ఏదైతే ఉగ్రదాడి జరిగిందో, అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో దాన్ని అరికట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగినాం. కానీ ఈరోజు మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్ర ముష్కరులు కన్ను వేసి అమాయకులైన 26 మంది ప్రాణాలను తీసుకున్నారు. అందులో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మా దేశం వైపు ఏ దేశం కూడా ఎవరైనా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తే కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎవరైతే ముష్కరులు మా దేశం వైపు వస్తారో వాళ్ళని సర్వనాశనం చేయాలని మేము ప్రతిజ్ఞ చేసినాం. అయ్యా, భారతదేశం అంటే చిన్నపిల్లలు తినే చాక్లెట్ కాదు. భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది. భారతదేశం ప్రపంచంలో సెక్యులర్ వాదాన్ని కోరుకుంటుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి కష్టం వచ్చినా కానీ మేము ఉన్నామని చెప్పి ముందుకు వెళ్ళే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ ఆటలను నరేంద్ర మోడీ సాగనీయకుండా చేయాలా? దాడి చేసి పాకిస్తాన్ని నాశనం చేసేయండి, పీఓకేని స్వాధీనం చేసుకోండి. ఆ రోజు మీ ఒక పెద్ద ఫ్లెక్స్ పెట్టి మేమందరం కూడా మా బొటనవేలు కోసుకొని మీ తలకు రక్త తిలకం పెడతాం. ఒక దేశంలో నుంచి ఒక దేశంలోకి వచ్చి 26 మందిని చంపేసి ఉగ్రవాదులు వెళ్ళిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది తేల్చలేని పరిస్థితిలో భారతదేశం ఉందంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం చేతగాని దేశంలాగా ఒక పెద్ద మచ్చ వచ్చే అవకాశం ఉంది.